నమస్కారం అండి. నేను మైథిలిని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను సున్ని పిండితోటి విగ్రహాన్ని తయారు చేశానండి. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అయితే రేపు మధ్యాహ్నంతో చవితి వెళ్ళిపోతుంది కాబట్టి రేపు ఉదయాన్నే ఇక పూజా కార్యక్రమం చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా నేను ఈ సున్నిపిండితోటి తయారు చేశానండి. ఇదిగోండి, ఇది మామూలుగా దేంతో తయారు చేశానంటే సున్నిపిండి పసుపుతో తయారు చేశానండి. ఇవి కర్ణాభరణాలండి. తర్వాత ఏమో ఇదిగోండి, ఇది ఉండ్రాయి చూసారా, ఉండ్రాయి చేతిలో పట్టుకున్నట్టుగా పెట్టాను. ఇది కూడా కర్ణాభరణమేనండి. ఇదిగోండి, ఈ పక్కన యజ్ఞోపవీతం అండి. పైన కిరీటం పెట్టాను, కిరీటానికి నగలు పెట్టానండి. ఇవన్నీ పద్మాలు ఆర్టిఫిషియల్ వేనండి. ఇదిగో పాదానికి కంకణం పెట్టాను చూడండి, బాగుంది కదా. ఇది స్వామివారి పాదం అండి. ఆ తర్వాత ఇది మూషికం అండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది మీకు చూపించాలి. ఇది నా స్వహస్తాలతో నేనే తయారు చేశానండి. ఎంతసేపు పట్టిందంటే ఒక అరగంట పట్టింది. దీనికి కారణం ఏంటంటే, నేను ఇంతకుముందు నెట్లో చూసినప్పుడల్లా సున్నిపిండితో శనగపిండితో తయారు చేశారు, కొంతమంది క్లేతో తయారు చేశారు, ఇంకొంతమంది పసుపు మైదా పిండితో తయారు చేశారు. ఇలా రకరకాలుగా తయారు చేశారండి. అయితే ఈ కర్ణాభరణాన్ని మీకు చూపించాలి, అంటే చెవులకు పెట్టే ఆభరణాలు. ఇదిగో యజ్ఞోపవీతం అండి. ఇవి ఈ లేసి నేను దేనికోసం కొన్నానండి, బ్లౌజ్కి వేయించాలని. అయితే ఇది వేసిన తర్వాత నాకు అనిపించింది బాగున్నాయి కదా అని మీకు చూపించాలి. కంకణం అండి, పాదపద్మాలు. తర్వాత ఇదిగోండి స్వామివారి తొండం చూపిస్తాను ఉండండి, పక్కగా ఉన్నది. ఇది ఆభరణం కనిపించకుండా కప్పేసిందండి. ఇదిగో అభయహస్తము. ఆ తర్వాత తొండం అండి. ఇదిగోండి దంతాలు, కళ్ళు, తర్వాత ఏమో స్వామివారికి కిరీటం. ఇవన్నీ కూడా మీకు చూపించాలి అని అనిపించిందండి. మూషికము, దానికి పైన ఆభరణం పెట్టానండి ఊరినే. ఇదిగోండి చక్కగా శివలింగాకృతిలో ఉన్న ఇది పెట్టానండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది నా సొంతంగా నా ఊహతో నేను తయారు చేసిందండి. కేవలం ఊహ మాత్రమే, అంతకుమించి వేరే ఏం లేదండి. కాకపోతే ఏంటంటే అరగంటలో పూర్తి చేశాను ఈ కార్యక్రమాన్ని. థ్యాంక్ యూ సో మచ్. జై గణేష్.